ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము చూచుచున్న దేవుడు అనే అంశము మనము ధ్యానం చేద్దాం. మన దేవునికి చూచుచున్న దేవుడు అనే ఒక పేరు కలదు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. ఈ భూ ప్రపంచములో ఉన్న 100 కోట్ల మంది జనములను అందరిని కూడా ఆయన గమనిస్తున్న దేవుడు. ఈ భూలోకములో ఎవరు మనల్ని గమనించినా గమనించకపోయినా కూడా ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని లేఖనం సెలవిస్తుంది. ఆ దినాలలో యోసేపు గారు ఐగుప్తు దేశములో వారు పరదేశులుగా ఉంటున్న సమయంలో తన సహోదరులతో ఆయన తన చివరి దినాలలో, ఇక మరణము అయ్యే దినములకు దగ్గరగా ఉన్న దినములలో ఆయన అంటున్న మాట ఏమంటున్నాడంటే, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ప్రమాణము చేసి వాగ్దానముగా మనకు ఇవ్వబోతున్న ఆ దేశానికి ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన మనల్ని చూడడానికి వస్తాడు అని లేఖనములో ఆయన ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనము మనం గమనించినట్లయితే, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు మనల్ని చూడడానికి వచ్చే దేవుడు, మన పరిస్థితులను గమనించే దేవుడు. ఆయన మనం ఉన్న పరిస్థితిలో నుండి మరి ఒక పరిస్థితిలోకి ఆయన తీసుకుని వెళ్ళే దేవుడు. అందుకనే యోసేపు గారు అంటారు, మనల్ని దేవుడు చూడడానికి వస్తాడు అని లేఖనం సెలవిస్తుంది. అవును నా దేవుని ప్రజలారా, మన దేవుడు కన్నులుండి చూచే దేవుడు. మన పడుతున్న శ్రమలను, మన పడుతున్న కష్టాలను, మన పడుతున్న వ్యాధులు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూస్తూ ఉన్న దేవుడు. ఆయన ఊరుకునే దేవుడు కాదు. నేటి దినములో 7 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆయన ఏమేమి చూస్తాడు, ఆయన ఏమేమి గమనిస్తాడు అనే అంశము మనం మొట్టమొదటగా మనము చూసినట్లయితే, నోవాహు నీతిని చూచాడు దేవుడు. మొట్టమొదటగా దేవుడు నోవాహు యొక్క నీతిని చూశాడు. ఆ దినాలలో ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు తన స్వరూపములో తన పోలికగా ఎంతో ఇష్టముగా నేల మంటి నుండి దేవుడు మనుష్యులను సృష్టించాడు. ఈ భూలోకములో ఉన్న సమస్తముని నోటి మాట ద్వారా కలుగునుగాక అంటే కలిగాయి. జంతువులు, పక్షులు, జలచరాలు అన్ని కూడా తన నోటి మాటతో సృష్టించాడు. కానీ మనిషిని మాత్రము ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఆయన నేలను కూర్చొని ఒక మంటిని తీసుకొని ఆ మంటితో ఒక మనిషిని ఎలాగ తయారు చేశాడంటే, తన స్వరూపంలో నేను ఎలాగ ఉన్నానో నేను సృజించబోయే ఈ మనిషి కూడా అలాగే ఉండాలి, ఈ మనిషి ద్వారా నేను మహిమ పొందాలని దేవుడి ఇష్ట ప్రకారము ఆయన మనిషిని సృష్టించాడు. అయితే మనిషిని సృష్టించిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ మనిషి పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అయితే 2వ అధ్యాయంలో దేవుడు మనిషిని తన ఇష్ట ప్రకారము తన పోలికలు దేవుడు సృష్టించాడు. కానీ 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఎంతగానో ఈ మానవుని సృజించినందుకు ఆయన సంతాపపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ దినాలలో ప్రజలు దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన జీవితాన్ని, మంచి మార్గములన్నీ చెడిపేసుకొని చెడు మార్గములలో చెడు నడతలు నడుస్తున్నారు. విపరీతమైన పాపమునకు అలవాటు పడిపోయారు. దేవునికి అయాసకరమైన కార్యములను, అతిక్రమములను జరిగిస్తూ దేవుని మార్గం నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా చూస్తే వావి వరుసలు లేకుండా పాపములను చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపమును చూసిన దేవుడు ఈ మనుష్యులను ఎలాగైనా కానీ నేను జల ప్రళయము ద్వారా నశింప చేయాలని హృదయంలో ఆయన ఎంతగానో నొచ్చుకొని ఇక చూస్తున్నాడు. భూలోకం అంతటిలో ఎవరైనా నీతిమంతులుగా ఉన్నారా, ఎవరైనా పరిశుద్ధంగా జీవిస్తున్నారా, యథార్థంగా జీవిస్తున్నారా అని ఆయన భూలోకం అంతా కూడా తన కనుదృష్టి ద్వారా చూసినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రము నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆయన పేరే నోవాహు. దేవుడు నోవాహు నీతిని చూశాడు. ఆ మాట మనం గమనించినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము మనం గమనించినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని నోవాహుతో అంటున్నాడు. అవును నా దేవుని ప్రజలారా, నువ్వు ఎప్పుడైతే నీతిగా యథార్థముగా జీవిస్తూ ఉంటావో దేవుడు కష్టకాలములో, ఆపద సమయములో, నాశనము తెగులు వచ్చే సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన భక్తిహీనులతో పాటు భక్తి
భయభక్తి గల వారిని, దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్న వారిని నశింపచేయడు. ఆ దినాలలో మనం చూసినట్లయితే లోతు గారు సొదొమ గొమొర్రా ప్రాంతములను ఆయన పచ్చిక గల బయలు కలిగిన ప్రదేశములని ఎంచుకొని ఆ పాపభూయిష్టమైన ఆ ప్రాంతములలో జీవిస్తున్న సమయంలో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము భయంకరంగా విపరీతంగా ఆయన దృష్టికి కనబడినప్పుడు అగ్ని గంధకముల చేత ఆ ప్రాంతములను కాల్చివేయాలని దేవుడు అనుకున్న సమయంలో ఆయన నీతిమంతుడైన లోతును జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని ఆ ప్రదేశముల నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా ప్రాంతములను అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. నా దేవుని ప్రజలారా, నీతిమంతులను దేవుడు చెయ్యి విడిచేవాడు కాదు. నువ్వు నీతి కలిగి జీవిస్తే, నువ్వు యథార్థత కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే ఆ కష్ట సమయాలలో, ఆపద సమయాలలో, విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను తప్పకుండా చూస్తాడు. అవును, ఆ దినాలలో లోకమంతా కూడా పాపములో ఉన్నప్పటికీ దేవుని యొక్క మార్గములను చెడిపి వేసుకొని వారు అపరిశుద్ధమైన మార్గములను నడుస్తున్న సమయంలో ఒక వ్యక్తి తన కుటుంబము మాత్రము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. దేవుని దృష్టి యందు కృప పొందిన వాడుగా ఉంటున్నాడని లేఖనము సెలవిస్తుంది. ఆ మాట మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో మనం చూడవచ్చు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, మనము దేవుని దృష్టిలో కృప పొందిన వారముగా ఉండాలి. దేవుని దృష్టిలో నోవాహు కృప పొందాడు కాబట్టి జల ప్రళయముల నుండి తప్పించబడ్డాడు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో నోవాహును చూసిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా జీవిస్తున్న వారిని, యథార్థ హృదయము కలగవారిని బలపరచుటకు ఆయన కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనకు కనబడుతుంది. నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే యథార్థత కలిగి జీవిస్తావో, నీతి న్యాయములు కలిగి జీవిస్తావో ఆ సమయములలో దేవుడు నిన్ను చూసి ఆ యొక్క పరిస్థితులలో నుండి, ఆ నాశనము తెగులలో నుండి దేవుడు నిన్ను తప్పకుండా తప్పిస్తాడు. రెండవదిగా మనము చూసినట్లయితే ఆయన యాకోబు యొక్క పరిస్థితిని చూచినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఆ దినాలలో మనం చూస్తే యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే మోసగానిగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయితే ఈ యాకోబు తన మామ ద్వారా ఎంతగానో మోసగించబడుతున్నట్లుగా లేఖనంలో మనం గమనించవచ్చు. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని అంటున్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు. అలాగే తన అన్నను మోసము చేశాడు. మోసము చేసిన తర్వాత ప్రాణ భయము చేత తన అన్న తనను చంపుతాడేమో, హాని చేస్తాడేమో అని ఎంతగానో భయము కలిగి తన మామ అయిన లాబాను ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అతను జీవిస్తున్న సమయంలో ఈ లాబాను ఈ యొక్క యాకోబును ఎంతగానో మోసగిస్తున్నాడు. యాకోబుకు కలిగిన పశు మందలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. ఎంతగానో ఇవి విస్తరించి అభివృద్ధి పొందుతున్నాయి, ఇవి ఫలిస్తున్నాయి. అయితే వీటిని చూసిన లాబాను తన మందలు ఎంతగానో అవి అభివృద్ధి పొందడం లేదు, ఈ యాకోబు మందలు మాత్రం అభివృద్ధి పొందుతున్నాయని అసూయ చేత ఏం చేస్తాడంటే పలుమార్లు యాకోబుని మోసము చేయాలని చూస్తున్నాడు. ఎంత మోసము చేసినా కూడా యాకోబు యొక్క పశు మందలు మాత్రమే ఆశీర్వదించబడుతున్నాయి, లాబాను యొక్క మందలు అభివృద్ధి పొందలేకపోతున్నాయి. నా దేవుని ప్రజలారా, నేటి దినములో ఎవరి చేతనైతే నువ్వు మోసగించబడుతున్నావో, ఎవరైతే నిన్ను మోసము చేస్తున్నారో వారు ఎంత గొప్పవారు కావచ్చు, వారు ఎంత ఉన్నత పలుకుబడిలో ఉన్నవారు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు కావచ్చు, ఎలాంటి వారైనా కానీ దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే ఎవరు నిన్ను మోసము చేసినా కూడా దేవుడు నిన్నే అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఆ మోసము నుండి తప్పించబడతావు. వారు మోసము చేయాలి, నిన్ను నాశనము చేయాలి, నిన్ను అనగదొరకాలి అని అనుకున్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందగలవు. అవును నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతములో వారు జీవిస్తున్నారు, బానిసలుగా ఉంటున్నారు. అయితే వీరు ఐగుప్తు దేశానికి బానిసలుగా ఉన్నవారు ఐగుప్తు దేశ ప్రజల కన్నా గొప్పగా ఆశీర్వదించబడ్డారంట. నిర్గమకాండ 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు,
వారు పనుల ద్వారా వాళ్ళని శ్రమ పెట్టే కొలది వీరు ఎంతగానో విస్తరించి ప్రబలిరి అని లేఖనం సెలవిస్తుంది. దానిని బట్టి వీరేం చేస్తున్నారంటే ఐగుప్తు ప్రజలు వారిని చూసి అసహ్యపడుతున్నారంట. చూడండి, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, నా దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, నా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, ఏ వ్యక్తి నిన్ను మోసం చేసినా, మోసం చేయువారు ఎంతమంది ఉన్నా, నీ చుట్టుపక్కల ఎంతమంది నిన్ను మోసం చేసేవారు ఉన్నప్పటికీ కూడా వారి మధ్యలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వారి మధ్యలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పొందిస్తాడు. వారు అసూయపడే రీతిగా ఎంతమంది అయితే నిన్ను నాశనము చేయాలి, మోసం చేయాలని చూస్తున్నారో వారి మధ్యలోనే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, అసూయపడే విధముగా. అవును నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో యాకోబు మోసగాడే అయినప్పటికీ కూడా దేవుడు లాబాను యాకోబును మోసగిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకొనలేదు. కానీ ఎంత మోసము చేయాలని లాబాను చేశాడో ఆ లాబాను మంద మాత్రము ఆశీర్వదించబడలేదు, యాకోబు మంద మాత్రము అంతకంతకు అభివృద్ధి పొందుతున్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. ఇది నీ జీవితంలో కూడా ఎవరైతే నిన్ను మోసము చేస్తున్నారో వారి మధ్యనే నీ కొమ్మును హెచ్చించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడవదిగా మనము చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలీయుల బాధను చూచిన దేవుడుగా లేఖనంలో మనం చూడవచ్చు. ఆ దినాలలో వీరెంతగానో శ్రమ పెట్టబడుచు ఉన్నారు. ఐగుప్తు ప్రదేశంలో వీరెంతగానో బానిసలుగా శ్రమ పెడుతున్న సమయంలో ఇక వారు ఏంటి మా పరిస్థితి, ఎంతగానో భయంకరమైన వెట్టి చాకిరీ చేయిస్తున్నారు, మేము చేయలేని పనుల భారం మా మీద మోపుతూ ఉన్నారు, ఏంటి మా పరిస్థితి అని ఒక్కసారి తమ దేవుడైన యెహోవాకు అందరూ కూడా మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విన్నట్లుగా లేఖనంలో మనం చూడవచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, నీవు బాధపడుతున్న సమయంలో ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఇశ్రాయేలీయులందరూ కలిసి ఒక్కసారి మొర్రపెట్టినప్పుడు ఆయన మోషేను నాయకుడిగా ఆయనని లేపి ఆ ఐగుప్తు ప్రదేశానికి పంపించాడు. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయుల యొక్క బాధను నిశ్చయంగా నేను చూస్తున్నాను, వారి దుఃఖాన్ని నేను చూస్తున్నాను, వారి బాధను చూస్తున్నాను. నా దేవుని ప్రజలారా, నువ్వు ఏ ప్రదేశంలో అయితే పని చేస్తున్నావో, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, అధిక పని భారము చేత ఒత్తిడికి గురి చేస్తున్నారో, అలాంటి ప్రదేశంలో దేవుడు నీ బాధను చూస్తున్నాడు, నీ మొరను చూస్తున్నాడు. నువ్వెంతగానైతే కష్టపట్టబడుతున్నావో, ఏ ప్రజలైతే నిన్ను బాధ పెడుతున్నారో ఆ ప్రజల మధ్యలోనే దేవుడు నిన్ను విడిపించి ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. నా దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల యొక్క బాధను నిశ్చయముగా చూచి తిని అంటున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, వీరు నిన్ను కష్టపెడుతున్నారని, వీరు నిన్ను బాధ పెడుతున్నారని ఒంటరిగా కూర్చొని ఏడవడము కాదు, లేదంటే నీ జీవితంలో నిస్సహాయ స్థితిలోనికి, నిరుత్సాహంలోనికి వెళ్ళడము కాదు. దేవునికి నువ్వు మొర్ర పెట్టినట్లయితే ఆయన నీవు నిశ్చయముగా నీ బాధను, నీ మొర్రను విని నిన్ను విడిపించగలడు. ఆ బాధల నుండి దేవుడు నిన్ను తప్పకుండా విడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క కనాను దేశంలోనికి నడిపించాడంట. ఈ దినాన నువ్వు ఏ ప్రదేశంలో జీవిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు బాధ పెట్టబడుతున్నావో, ఏ మనుషుల ద్వారా అయితే నువ్వు బాధ పెట్టబడుతున్నావో, నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక దినాన దేవుడు నిన్ను విడిపించే దేవుడు, నీ బాధలన్నిటిని కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. 4వ విషయం మనం గమనించినట్లయితే, లేయా ద్వేషించబడడం ఆయన చూశాడు. ఆ దినాలలో యాకోబు గారు తన మామయ్యన లాబాను దగ్గర ఆయన రాహేలు కొరకు, లాబాను యొక్క చిన్న కుమార్తె అయిన రాహేలును ప్రేమించి ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే తన మామయ్యన లాబాను యాకోబును మోసము చేసి తన పెద్ద కుమార్తె అయిన లేయాను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. అయితే తాను మోసగించబడ్డాడని తెలిసినప్పుడు లాబానుతో ఈ యొక్క యాకోబు ఎంతగానో నన్ను ఎందుకు మోసం చేశావని చెప్పినప్పుడు, ఈ దేశ మర్యాద చొప్పున పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు చేయకూడదని చెప్పి ఎప్పుడైతే లాబాను అంటాడు,
ఈ యొక్క యాకోబు మరలా రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి తర్వాత రాహేలు వివాహం చేసుకుంటాడు. ఆ రాహేలు మీద ప్రేమను బట్టి మరి యొక్క 7 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఈ యాకోబు గారు రాహేలు మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, రాహేలు ఎంతగానో ప్రేమిస్తున్నాడో, లేయా ద్వేషించబడుతూ ఉంది. లేయా జబ్బు కన్నులు కలిగినది. లేయా ద్వేషించబడడం చూసినప్పుడు దేవుడు లేయాను చూచినట్లుగా లేఖనములో మనం చూడవచ్చు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనములో మనం గమనించినట్లయితే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. చూడండి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వేషించబడుతూ ఉంటారో వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని ప్రజలు ఎవరి ద్వారా అయితే ద్వేషించబడుతూ ఉంటారో ఆ సమయంలో దేవుడు ఊరుకునేవాడు కాదు. మనము కూడా నేటి దినాలలో రకరకములుగా అనేకుల చేత ద్వేషించబడుతూ ఉంటాం. తక్కువ కులము వారని, డబ్బు లేని వారని, ధనవంతులము కాదని, పేదరికం కలిగిన వారని, అందము లేని వారని, రకరకములుగా అనేకులు ద్వేషించబడుతూ ఉంటారు, అనేకులు దూషించబడుతూ ఉంటారు. నేటి దినంలో క్రైస్తవులు ఎంతగానో ద్వేషించబడుతున్నారు, హింసించబడుతున్నారు. ఆ దినాలలో లేయా ద్వేషించబడుట దేవుడు చూసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. రాహేలు గొడ్రాలై ఉన్నది, లేయా గర్భమును దేవుడు తెరిచాడంట. అవును నా దేవుని ప్రజలారా, నేటి దినములలో చాలా మంది గర్భము లేదని, సంతానము లేదని తమ కుటుంబపు వారి ద్వారా, తన భర్త ద్వారా, అత్త మామల ద్వారా, తన భర్త యొక్క బంధువుల ద్వారా ఎంతగానో ద్వేషించబడుతూ ఉంటారు, దూషించబడుతూ ఉంటారు, ఎంతగానో బాధ పెట్టబడుతూ ఉంటారు. అయితే నేటి దినములో లేయా గర్భము తెరిచిన దేవుడు నీ గర్భమును కూడా తెరవబోతున్నాడు. నువ్వు ద్వేషించబడుట దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వు దూషించబడుట దేవుడు చూస్తున్నాడు, నువ్వు శ్రమ పెట్టబడుట దేవుడు చూస్తున్నాడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నువ్వు దేనిని బట్టి ద్వేషించబడుతున్నావు, ఏ విషయములో నువ్వు ద్వేషించబడుతున్నావు, అయితే నా దేవుడు నిన్ను చూస్తూ గమనిస్తున్నాడు. ఒక దినమున నీవు ఎక్కడైతే ద్వేషించబడ్డావో, ఎక్కడైతే దూషించబడుతున్నావో ఆ ప్రదేశంలోనే దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. అయితే నీవు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే ఒక దినాన దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే హాగరు శ్రమలను దేవుడు చూశాడు. ఆ దినాలలో అబ్రహాముకు సంతానము లేదని, శారా ముసలితనములో ఉన్నదని ఆమె ఒక మాట చెబుతుంది అబ్రహాముతో. ఏమని చెప్తుందంటే, అయ్యా మనం ముసలితనములో ఉన్నాము కదా, నా దాసి అయిన హాగరుని తీసుకొని ఆమె ద్వారా మనం సంతానం కనవచ్చు కదా అని అబ్రహాముకి ఇచ్చినప్పుడు, హాగరు గర్భవతి అయినప్పుడు ఈమె ఎంతగానో చిన్నతనంగా ఫీల్ అవుతుంది శారమ్మ. చూడండి నా దేవుని ప్రజలారా, అలాంటి సమయంలో హాగరు శ్రమ పెట్టబడుతున్న సమయంలో ఈ హాగరు తన ఇల్లును విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. హాగరు ఎక్కడికి వెళుతున్నావంటే, నా యజమానురాలు నన్ను కష్టపెడుతుంది, నన్ను ఎంతగానో కష్టాలు శ్రమల పాలు చేస్తూ ఉంది, నేను ఆ బాధ తట్టుకోలేక నేను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద నువ్వు అణిగమణిగి ఉండు అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నీ గర్భములో పుడుతున్న వాని పేరు ఇస్మాయిలు అని పేరు పెట్టుదువు, అతనిని నేను గొప్ప జనముగా చేస్తానని ఒక నిబంధన హాగరుతో దేవుడు చేస్తాడు. ఆ సమయంలో హాగరు అంటున్న మాట చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనమును మనం గమనించినట్లయితే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తినగనా అని అనుకోనేను. చూడండి, దేవుడు హాగరు శ్రమ పెట్టబడము చూసినప్పుడు ఆమెతో ఒక నిబంధన చేస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే శ్రమ పెట్టబడుచున్నావో, ఏ ప్రదేశంలో అయితే ఇబ్బంది పాలవుతున్నావో, ఏ కుటుంబంలో ఏ రక్త సంబంధికుల ద్వారా, ఏ ప్రజల ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పెట్టబడుచున్నావో, నీ శ్రమను చూస్తున్న దేవుడు, హాగరుకు ఒక నిబంధన చేసిన దేవుడు, హాగరును నిశ్చయముగా గొప్ప జనముగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు నేటి దినములలో నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇష్మాయిలీని గొప్ప జనముగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు నిన్ను కూడా ఆయన దర్శిస్తున్నాడు. నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎన్ని దినాలు ఈ శ్రమలు నేను పడాలి, ఎన్ని దినాలు ఈ కష్టాలు నేను అనుభవించాలి, ఈ శ్రమలకు ముగింపు లేదా అని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా?
ఎంతగానో కన్నీటి జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే నా దేవుని ప్రజలారా, నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఒక దినము రాబోతుంది, ఆయన నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని ఆయన ఉన్నతముగా ఆశీర్వదించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆయన యొక్క చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. నీ శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుడు హిజ్కియా యొక్క కన్నీరు చూసినట్లుగా లేఖనంలో సెలవిస్తుంది. చూడండి, ఆ దినాలలో యూదా రాజైన హిజ్కియా గారు మరణకరమైన వ్యాధి రోగము చేత బాధపడుతున్న సమయంలో ప్రవక్త అయిన యెషయా గారిని దేవుడు హిజ్కియా గారి దగ్గరికి పంపించి ఆయన చెప్పమంటున్న మాట ఏమిటంటే, హిజ్కియా, నువ్వు ఇక కొద్ది దినములలో మరణమైపోతున్నావు కాబట్టి, నువ్వు బ్రతకవు కాబట్టి నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో అని ఈ ప్రవక్త గారు హిజ్కియాకి చెప్పినప్పుడు, హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, ఇక నేను చనిపోబోతున్నాను కదా, దేవుడే నేను చనిపోబోతున్నానని చెప్పినప్పుడు ఇంకా నాకు దిక్కెవరున్నారు, ఇక నేను చనిపోతానేమో అని అనుకోలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా, నీ దృష్టికి యథార్థంగా నేను ఎలాగ ప్రవర్తిస్తున్నానో, ఎలాగ నేను ప్రవర్తించానో, నేను ఎలాగైతే నీ కార్యములన్నిటిని కూడా నేను యథార్థముగా చేశానో, కృపతో దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రవక్త గారు ఆ మంటపముని, ఆ శాలను దాటి వెళ్ళక ముందే దేవుడు మరలా ఒక మాట చెప్తున్నాడు. యెషయా గారు, యెషయా, నువ్వు మరలా వెళ్ళి ఆ యొక్క హిజ్కియాతో చెప్పు, నేను ఇంకా 15 సంవత్సరాలు నేను అతనికి ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పమని చెప్పాడు. చూడండి నా దేవుని ప్రజలారా, నేటి దినములో దేని నిమిత్తమైతే నువ్వు కన్నీరు విడుస్తున్నావు, దేని నిమిత్తమైతే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు, దేని నిమిత్తమైతే నువ్వు నిద్రిస్తున్న సమయంలో ఎవరు లేనప్పుడు బహుగా కన్నీరు కారుస్తున్నావు, ఈ సమస్య ఇది నన్ను విడిచి వెళ్ళదేమో, ఈ వ్యాధి నన్ను విడిచి వెళ్ళదేమో, ఇది మరణకరమైన వ్యాధి, డాక్టర్లు చెప్పారు, చేతులు ఎత్తేశారు, జీవితాంతము నేను మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పారు, ఇక ఎవరికి ఇది అసాధ్యమైన కార్యమని నీ జీవితంలో కన్నీరు విడుస్తూ విడుస్తూ ప్రలాపిస్తున్నావా, రోధిస్తున్నావా, వేధిస్తున్నావా? అయితే నా దేవుని ప్రజలారా, నేటి దినములలో హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీరును కూడా చూస్తున్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నది, ఆయన కవిలలో దాచబడి ఉన్నది. దేవుని సన్నిధిలో దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ పిల్లల నిమిత్తము కావచ్చు, నీ భర్త రక్షణ నిమిత్తం కావచ్చు, నీ పిల్లల యొక్క రక్షణ నిమిత్తం కావచ్చు, నీ స్వజనుల రక్షణ నిమిత్తము కావచ్చు, నీ భార్య రక్షణ నిమిత్తము కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు తొలగించబడాలి, అప్పు సమస్యలు కొట్టివేయబడాలి, ఈ వ్యాధి రోగముల నుండి విడిపించబడాలి, ఈ సాతాను శ్రమలు శోధనల నుండి విడిపించబడాలని నువ్వు ఎంతగానైతే కన్నీరు కారుస్తున్నావో దేవుని సన్నిధిలో, అది వ్యర్థముగా పోలేదు. హిజ్కియా కన్నీరుని చూసిన దేవుడు నేటి దినములో నీ కన్నీరుని కూడా చూస్తున్నాడు. ఆయన నీ కన్నిటిని తన బుడ్డిలో దాచి ఉన్నాడు. ఒక దినాన నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఈ కన్నీరు కారుస్తున్న సమయంలో దేవుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తన బిడ్డల యొక్క కళ్ళలో నుండి కన్నీరు జారినప్పుడు ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆయన తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు, తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు, సమస్యల నుండి విడిపిస్తాడు, ఆయన నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. వేటి నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటిని నీకు దయచేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హిజ్కియా కన్నీరు చూసిన దేవుడు నేటి దినములో నువ్వు దేని నిమిత్తమైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. చివరి మాట నేను చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా మనం చూసినట్లయితే బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుండి పడి ఉన్న ఒక వ్యక్తిని చూచిన దేవుడు. మనము చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు గమనిద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా. చూడండి దేవుని ప్రజలారా, ఒక బెతెస్దా కోనేరు అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో దూత అప్పుడప్పుడు వచ్చి ఆ కోనేరులో దిగి నీళ్లను అలాగ కదిలిస్తుంది. కదిలించబడిన సమయంలో ఏ వ్యక్తి అయితే మొదటగా ఆ నీళ్లలో దిగుతాడో వాడు ఎంత భయంకరమైన రోగం ఉన్నప్పటికీ, అది డాక్టర్లకు అసాధ్యమైనది కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధి కావచ్చు, ఆ యొక్క నీళ్లు కదిలించబడినప్పుడు ఏ వ్యక్తి అయితే మొదటగా దానిలోనికి దిగుతాడో ఆ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందుతాడు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆ నీళ్లలో దిగాలని. అయితే
అతని పరిస్థితి ఎలాగున్నదో తెలియదు. కనీసం నీళ్లు కదిలించబడినప్పుడు అతడు ఆ నీళ్లలోకి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి. అలాంటి సమయంలో దేవుడు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని చూచి అతనిని నువ్వు స్వస్థపడగోరుచున్నావని అడుగుతున్నాడు. చూడండి, 38 సంవత్సరాలంటే దాదాపు తన యొక్క జీవితంలో సగం ఆయుష్ కాలం అంతా కూడా అతడు స్వస్థత కొరకు ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. అంటే తన జీవితంలో సగాని సగ సమయము అక్కడే గడుపుతూ ఉన్నాడు. ఎవ్వరు కూడా అతన్ని స్వస్థపరిచే పరిస్థితి లేదు. అతడు అంటున్నాడు, అయ్యా, నేను స్వస్థత పొందాలనుకున్నప్పుడు దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకుపోయి నీళ్ళలో వేసేవారు ఎవరు లేరయ్యా. ఎందుకంటే అనేకులు ఇక్కడ ఉన్నారు. వెంటనే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి ఆ నీళ్ళలో దూకుతున్నారు, వారు స్వస్థత పొందుతున్నారు అన్నప్పుడు యేసయ్య వాని పరిస్థితిని చూసి వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వానిని చూసి వానిని స్వస్థపరిచినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అవును నా దేవుని ప్రజలారా, ఎంత ఘోరమైన వ్యాధి కలిగినప్పటికీ కూడా, అసాధ్యమైనప్పటికీ కూడా దేవుడు నేను స్వస్థపరచడానికి ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఆయన నేను ముట్టువాడు. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందినామని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనం చూస్తే 3.5 సంవత్సరముల సేవా జీవితంలో అనేకులను ఆయన స్వస్థపరిచినట్లుగా లేఖనం సెలవిస్తుంది. నేటి దినములలో నీవు అనుకుంటుండవచ్చు, ఇది దీర్ఘకాలిక వ్యాధి, జీవితాంతము కూడా నేను దీనికి మెడిసిన్ వాడుతూ ఉండాలని డాక్టర్లు చెప్పారు అని నువ్వు ఎంతగానో బాధపడుచూ ఉండవచ్చు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉండవచ్చు, ఆ వ్యాధి చేత నువ్వు కృషించిపోతూ ఉండవచ్చు. అయితే ఆ యొక్క 38 ఏళ్ల నుండి పడిన వాడిని చూసిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఆ చూచుచున్న దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆయన నీకు ఆరోగ్యము దయచేయబోతున్నాడు. నా దేవుని ప్రజలారా, నేటి దినములో మన యేసయ్య ఎలాంటి వాడంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. నీ శ్రమలు, నీవు ద్వేషించబడుట ఆయన చూస్తున్నాడు. నువ్వు వ్యాధిగ్రస్తులుగా ఉండుట ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు మోసగించబడుట ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీళ్లు విడవడం ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక దినము రాబోతున్నది, చూస్తున్న దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. నిన్ను విడిపించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను నడిపించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నది యేసుక్రీస్తు ప్రభుల వారు. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, లేఖనములో ప్రభువా చూచుచున్న దేవునిగా ప్రభువా నేటి దినములో మీ గురించి ధ్యానము చేసి ఉన్నాం. అయ్యా, అనేకుల భక్తుల యొక్క శ్రమలను చూశారు, అనేకులను మీరు దర్శించాడు. చూస్తూ ఊరుకునే దేవుడవని కాదు ప్రభువా. నీ బిడ్డలు శ్రమ పెట్టబడుతున్నప్పుడు, నీ బిడ్డలు ద్వేషించబడుతున్నప్పుడు, నీ బిడ్డలు కన్నీటితో ఉన్నప్పుడు, నీ బిడ్డలు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, నీ బిడ్డలు శ్రమ పెట్టబడిచే ప్రతి సమయంలో ప్రభువా అయ్యా వారిని గమనిస్తున్న దేవుడు ప్రభువా. వేటి నిమిత్తమైతే ప్రభువా నీ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు అయ్యా, దానికి ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. అయ్యా, ఈ సమయం అందే అయ్యా నీ బిడ్డలను మీరు నీ కన్ను దృష్టి వారి మీదకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. మీ గాయపడిన హస్తం చేత నీ బిడ్డలను తాకండి ప్రభా. అయ్యా, మీరు పొందిన ఆ దెబ్బల ద్వారా మీరు స్వస్థత వారికి దయచేయండి అయ్యా. మీ రక్తమును ప్రభా వారి నడినెత్తి నుండి అరికాల వరకు మీరు ప్రవహింపచేసి అయ్యా మీరు స్వస్థపరచండి. ప్రతి దురాత్మలను, చీకటి అపవిత్ర శక్తులను యేసయ్య నామముల పాతాళంలో బంధిస్తున్నాము అయ్యా. వారికి వెలుగు ప్రకాశింపచేయండి, వారి కుటుంబంలో మీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. అయ్యా, వారి యొక్క కుటుంబం మీద, వారి మీద అయ్యా మీ కన్ను దృష్టి ఉంచండి ప్రభా. చూచుచున్న దేవా, ప్రతిఫలం ఇచ్చే దేవా, లేవనెత్తే దేవా, నడిపించే దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ ప్రభా నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ అయ్యా నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రాకడ కొరకై మీరు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని ప్రజలారా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల క్రింద కనబడుచున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీ నిమిత్తము భారభరితంగా మేము ప్రార్థన చేసేదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.